పొంగులేటి శ్రీనివాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఏ విధంగా ఉంది, తన పాలనలో ఎట్లా ఉన్నారని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బాబాయ్ ఎట్లా ఉంది ఇక్కడ? కాంగ్రెస్ దాదాపుగా 22 నెలలు అయితే ఉంది. ఎట్లా ఉంది, పనులు చేస్తా ఉన్నారా? కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు బాగా చేస్తుంది. సన్న బియ్యం ఇచ్చింది, 200 యూనిట్లు కరెంట్ ఇచ్చింది, బ్యాంకు రైతు బీమా ఇచ్చింది, పింఛన్ ఇస్తుంది. అన్ని కాంగ్రెస్ పార్టీ చేయంది ఏది లేదు, మొత్తం చేస్తుంది. ప్రతి ఒక్కటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేక పథకాలు చేస్తున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ తప్ప ఏ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి పనులు చేయలేదు. కేసీఆర్ ఏం చేశాడు? సీసీ రోడ్లు మేము అంత గతంలో కూడా సీసీ రోడ్లు కాంగ్రెస్ గవర్నమెంటే పోసింది. బీటీ రోడ్లు కాంగ్రెస్ వాళ్ళు పోస్తున్నారు, బట్టి పోస్తున్నాడు. బీటీ రోడ్లు ప్రతి ఒక్కళ్ళు కూడా బీటీ రోడ్లు, హైటెక్ రోడ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా పని చేస్తుంది. కేసీఆర్ ఏం చేయలేదు. ఒక కాళేశ్వరానికి బ్రేక్ చేశాడు, కుప్ప కూల్చిండు తప్ప ఏం లేదు. సీసీ రోడ్డు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పోసింది గతంలో. సీసీ రోడ్లే పోసాడు కానీ ఏం చేయలే, ఇల్లు ఇయ్యలే. రైతులు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏరియా ఒకటే కుంభకోణం ఏరియా మోడీది, అది రాష్ట్రానికి కాదు. మోడీ వాన మంచి ఏరియా పంపిస్తే అయిద్ది అది. కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కప్పి పుచ్చుతున్నారు, నిప్పు జల్లుతున్నారు. అంతా ఉత్తమ మాటలు ఇవన్నీ మాయా మాటలు. మోడీ దగ్గరనే ఏరియా కుంభకోణం అంతా. మోడీ పంపిస్తే అన్ని జిల్లాలకు అన్ని రాష్ట్రాలు సరిపోతుంది. అది ఏది కేసీఆర్ పోయి కూడా నిలబడి పోయి కాళ్ళ మీద పడ్డాడు. ఏది మోడీ మీద కాళ్ళ మీద కూడా దగ్గర రానియలే. అధికారి ఒక చంద్రబాబు నాయుడునే రాయనిస్తుండు. 70 మంది ఎంపీని పంపించాడు ఆయన ఒరిస్సా నుంచి, ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇంకా అప్పుడు ఆయనకి దగ్గర చేసుకుండు. కేసీఆర్ని కూడా దగ్గర రానియలే మోడీ, అదే రానియలే మోడీ. పోయి కాళ్ళ మీద పడ్డాడు. నేను టీవీ చూస్తుంటా, నేను ఆడ పోయి చూడలే, టీవీ వార్తలు అయితే వింటుంటా నేను బాగా. కేసీఆర్ చేసిన ఘనకార్యం అయితే ఏం లేదు. కుంభకోణం డబ్బులు మీద బిడ్డ కవిత, హరీష్ రావు, ఈ కేటీఆర్ డబ్బులు రాసి మీద కూర్చొని జనాన్ని మొబ్బ పెట్టి మాయా మాటలు చెప్తారు తప్ప ఏం చేయలే ఆయన. కేసీఆర్ అన్ని చేసిండు, రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేయట్లేదు అని అంటారు కదా చాలా. ఆ పడనోళ్ళు ఎంతో అంటారు అంతే. చెప్పు, ఆయన మొదలు పెట్టిండు బస్సు ఫ్రీ. ఒకట రైతు బీమా దాదాపు ఎన్ని వందల కోట్లు మాఫీ చేసిండా. రైతు బీమా రుణం మాఫీ చేసిండా. రైతు బీమా ఇస్తుండా, సన్న బియ్యం ఇస్తుండా, కాలనీ ఇస్తుండా. అందరు కాలనీ 5 లక్షలు పెట్టి ఎట్లా కట్టించారు కాలనీ. కేసీఆర్ ఇచ్చాడు బెడ్రూము, యాడికాడి కుప్ప కూలిపోయినాయి సారు, కుప్పకుండే. ఈయన ఏడైనా కూల్చున్నా డబ్బులు బేస్మట్టం లేకనే వచ్చేస్తున్నాయి. నేను విలేజ్ నాది పల్లెటూరు. లక్ష వచ్చేసి ఇప్పుడు 3 లక్షలు వచ్చేసినాయి శాల్తీ మందో డబ్బులు. ఇంకేం తప్పు చేస్తుండు ఆయన? ఇంకా డబ్బులు ఇవ్వట్లే మోడీ. పోతుండు కేంద్రంలో పోయి అడుగుతుండు ఆర్థిక మంత్రి కేసీఆర్, సీతారామ కేసీకి, అయినా కూడా దగ్గర రానియట్లేదు. ఏమండి, ఇవన్నీ మాయా మాటలు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని ప్రాజెక్టులు కట్టించింది. సాగర్ కట్టించిందా, తుంగభద్ర కట్టించిందా, నారాయణపురం కట్టించిందా, ఆల్మేట్ కట్టించిందా? కాంగ్రెస్ గవర్నమెంట్ కృష్ణా బ్యారేజీ ఉందా విజయవాడ, అది కూడా కాంగ్రెసే కట్టించింది. ఇవన్నీ తూకలికి మాటలు. కానీ కాంగ్రెస్ పార్టీ అది ఇక్కడ ఉన్న కార్యకర్తలు దొంగ, కానీ పార్టీ దొంగ కాదు. పొంగులేటి శ్రీనివాసరావు బాగానే చేస్తుండే పని, అయితే బాగానే చేస్తుంది. 3 జిల్లాలో బట్టి ఒకడు, బట్టి మధ్యలో మొత్తం రోడ్లు పోయి చూడండి మీరు, రోడ్లు బట్టి. ఈయన రైతు మార్కెట్లో తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కూడా మంచిగా పని చేస్తుండు. తిరిగి ఇంటింటికి తిరిగి పనులు చేస్తుండ్రు. వాళ్ళదైతే తప్పు లేదు. వాళ్ళు బయట నుంచి వచ్చినోడే, తుమ్మల బయట నుంచి వచ్చినోడే, పొంగులేటి బయట నుంచి వచ్చినోడే, రేవంత్ రెడ్డి బయట నుంచి వచ్చినోడే. కానీ ఇందిరమ్మ రాజ్యం నిలబెట్టేది వీళ్ళు వచ్చి. ఇది రెండో మాటలు తప్ప ఇక నేను మాట్లాడను.